హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు ఒక కమ్మని రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. తింటుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకుంటే నోట్లో ఒక్కొక్క ముద్ద వెన్నెలా కరిగిపోతుందండి. ఇదేంటి వెన్నెలా కరిగిపోతుంది అనుకుంటారా? మరి అంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇలా వేడివేడి అన్నంలో అయినా రోటీలో అయినా ఇలా చేసుకొని ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా వరకు ఆకుకూరలు తిన్న వాళ్ళు చాలామంది ఉంటారండి. ఒక్కసారి నా స్టైల్లో ఈ విధంగా చేసి పెట్టారనుకో మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఎలా తయారు చేస్తే బాగుంటుందో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. మొదటిసారి మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేనైతే ఒక 60 రూపాయల పాలకూర తెచ్చుకున్నానండి. ఈచ్ 30 రూపీస్ ఇస్తున్నారండి. వర్షాకాలం ఆకుకూరలు రావటం లేదని ఇలా 60 రూపాయలు తెచ్చిన ఇంట్లో మనకి ఆకుకూర డాక్టర్స్ ఎక్కువ తినమంటారు కనుక ఇద్దరికీ సరిపడా ఆకుకూర ఇంట్లో 5-6 సరిపడా చేయాలంటే ఒక్కసారి నా స్టైల్లో ఇలా చేసేయండి. సింపుల్గా ఆకుకూరని ఒక 5-6 సార్లు నీట్గా శుభ్రంగా సాల్ట్ వేసి కడిగి పక్కకు పెట్టేసుకోవాలండి. అలాగే నీరు కాస్త కారిపోయిన తర్వాత మనము ఆకుకూరని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. పాలకూర అనేది ఐరన్, ప్రోటీను చాలా చాలా ఉంటాయండి. ఆరోగ్యం కూడా బాగుంటుందండి. డాక్టర్స్ ప్రతిసారి ఒంట్లో బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళమంటారు. అలాంటి రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేయండి. ఆ 60 రూపాయల పాలకూరని కాస్త కట్ చేసి పక్కకు పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో పల్లి నూనె వేసుకోవాలండి. పల్లి నూనె ఆకుకూరలలో యూజ్ చేస్తే మంచి స్మెల్, మంచి ఫ్లేవరు, మంచి భలే టేస్టీగా ఉంటుందండి. జీలకర్ర ఆవాలు కాస్త వేగిన తర్వాత ఒక 6 నుండి 7 వరకు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలండి. ఈ సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేయడం మూలంగా ఆకుకూరలో మంచి టేస్ట్ వస్తుందండి, భలే రుచిగా ఉంటుంది. అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ముక్కలు చక్కగా ఈ విధంగా వేపేసుకోవాలండి. ఇలా చూడండి, ఇది ఒక చిటికనండి. ఫస్ట్ మనము ఆకుకూర ఏదైనా చేసేటప్పుడు సింపుల్గా ఇలా చేసేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. 2 స్పూన్ల పెసరపప్పు ముందే నానపెట్టుకోవాలండి. 2 స్పూన్స్ పెసరపప్పు అయితే సరిపోతుంది. బాగా నానిన పెసరపప్పుని కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు బాగా వేగిన తర్వాత ఆ 2 స్పూన్స్ పెసరపప్పుని దీంట్లో వేసుకొని ఒక చిటికెడంత అల్లం వేసుకోవాలండి. ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరిన అల్లడం వేయడం మూలంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చూడండి, పెసరపప్పు, పచ్చిమిర్చి ముక్కలు ముందే వేపేసుకోవాలండి. ఇదేనండి టేస్ట్ అనేది భలే బాగుంటుంది. తింటూ ఉంటే కూడా బాగా టేస్ట్ వస్తుంది. ఇలా మనకి పెసరపప్పు, పచ్చిమిర్చి ముక్కలు బాగా వేగిన తర్వాత 2 ఉల్లిపాయలండి ఇది పెద్దగా పొడుగులో చీరేసుకోవాలి. ఇలా పొడుగున చీరేసుకోవడం మూలంగా ఆకుకూరలో ప్రతి ముద్దకండి ఒక్కొక్క ఉల్లిపాయ వస్తుంటే ఆ ఆకుకూరలో పన్నుకు తగులుతుంటే ఏమి కమ్మగా ఉంటుందండి, ఇంకా చెప్పలేమండి. చేసుకొని తింటే కానీ తెలియదు. ఇలా చూడండి, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని చక్కగా ఓసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు ముందే వేయకూడదండి. ఫస్ట్ పచ్చిమిర్చి ముక్కలు, పెసరపప్పు వేసుకున్న తర్వాతనే ఇవి ఉల్లిపాయ ముక్కలు అనేది వేయాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది బాగా మగ్గిపోయి త్వరగా ఫ్రై అవుతుందండి. ఇలా చూడండి, కాస్త మనము చిన్న మంట పైననే ఉల్లిపాయలు అనేది ఉడికించుకుంటే టేస్ట్ అనేది బాగా వచ్చేస్తుందండి. ఇలా మనకి ఉల్లిపాయ ముక్కలు, పెసరి గింజలు వేసాను కదండి, ఈ పెసరపప్పును వేయడం మూలంగా చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా చిటికెడంత పసుపు ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మనము మంచిగా వేపేసుకోవాలి. ఉల్లిపాయ అనేది పచ్చివాసన రాకుండా తింటుంటే రుచి వచ్చేలా, ఉల్లిపాయ ముక్కలు మెత్తపడేలా చక్కగా ఓపికతో ఈ విధంగా వేపేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టిన పాలకూరని ఈ విధంగా వేసేసుకోవాలండి. ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా అండి. ఎక్కువ టైం కూడా పట్టదండి. 5 మినిట్స్లో ఇలా చేసుకొని అలా తినేయొచ్చు. మరి ప్రతిసారి హాస్పిటల్కి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళ దాకండి హాస్పిటల్కి మొదట మనం వెళ్ళగానే తక్కువ కారం, ఉప్పు కారం తక్కువ తిని ఆకుకూరలు ఎక్కువ తినమంటారు కదా, అలాంటి వాళ్ళకైతే సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు. పాలకూర బాగా మగ్గిపోయిన తర్వాత ఒక్క చింతపండు రెక్కండి, కొంచెము పులుపు కోసము, రుచి కోసం వేసేసి ఆవిరి పైన ఒక చిన్న గ్లాసులో వాటర్ పెట్టి ఆ ఆవిరి మీద ఉడికించాలండి. అలా ఉడికించడం మూలంగా పాలకూర అనేది మెత్తగా ఉడికిపోతుంది. ఇలా చూడండి, ఆ చింతపండు రిక్క కూడా చాలా మెత్తపడిపోతుంది. ఈ విధంగా మనకి ఆ ఒక్క చింతపండు రెబ్బని ఈ విధంగా పాలకూర, ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేపేసుకోవాలండి. ఈ పాలకూరకు టేస్ట్ వచ్చేది పెసరపప్పు, పచ్చిమిర్చి ముక్కలు నూనెలో వేపాం కదండి మొదట, అదే టేస్ట్ అండి. చాలా చాలా బాగుంటుంది. రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలండి. ఇంకా మిర్చి పౌడర్ వేయనక్కర్లేదు. కొంచెము
కొంచెము కొరియండర్ పౌడర్ వేసుకోండి. అప్పటికప్పుడు నూరింది చిన్న రోట్లో అయినా నూరుకోవచ్చు. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఎక్కువ రోజులు నిల్వ పెట్టినా మనకి స్మెల్ అనేది పోయి రుచి రాదండి. 2 నిమిషాల పాటు మనకి మూత పెట్టేసుకోవాలి. ఓ 2-3 నిమిషాలు చిన్న మంట పైన మూత పెట్టేసుకొని ఆ మూత తీస్తే చూడండి చక్కగా మగ్గిపోయింది కదా. అలాగే కొంచెం గుప్పెడంత కొత్తిమీర వేసుకొని ఓసారి చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇలా అంతేనండి, సింపుల్గా వేడివేడి అన్నంలోకైనా రోటీలోకైనా ఈ విధంగా చేసుకొని తింటే పాలకూర సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. మరి మీరు ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలా వర్షాకాలానికి వేడి వేడి అన్నంలో ఇలా వేసుకొని తింటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా ఆ రుచి మళ్ళీ మళ్ళీ చెప్పనక్కర్లేదండి. ఎప్పుడెప్పుడు చేసుకోవాలా అనిపిస్తుంది. ఆఫీస్కి వెళ్ళే ఆడవాళ్ళకైనా మనకి ఇంట్లో టైం లేనప్పుడు పిల్లల లంచ్ బాక్స్కైనా ఓసారి ఇలా కనుక చేసి పెట్టామనుకో పిల్లలైనా పెద్దలైనా వారానికి 4 సార్లు ఇలా ఈజీగా చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. మరి ఇంట్లో మా ఆయనకి అత్తయ్యకి పిల్లలకైతే మేము వారానికి 4 సార్లు ఆకుకూరనే తింటామండి. సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చూడండి ఒక్కొక్క ముద్ద వేడన్నంలో కలుపుకొని తింటే ఏం రుచి ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్. మరి చాలా చాలా బాగుంటుంది. పిల్లలు తినని పిల్లలు కూడా ఈ విధంగా తినేస్తారు. మరి సింపుల్గా మనకి పాలకూరతో ఇంత పెసరపప్పు పోపులో వేసి చేసుకుంటే సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. మరి మరవకుండా మీరు చేస్తారని ఆశిస్తున్నాను.